నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని పురుష డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కువైట్లో ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయంటే కానీ మహిళా డ్రైవర్ల వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు సరిగా డ్రైవింగ్ రాదు, రోడ్లపైకి వచ్చేసి ప్రమాదాలకు కారణమవుతూ ఉంటారని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఇటీవల కాలంలో మహిళలు లైసెన్సులు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారన్నమాట. రోడ్లపైకి వస్తూ ఉన్నారు, ఎలా పడితే అలా డ్రైవింగ్ చేసేస్తారు, ఏం మాట్లాడే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ వీటికి భిన్నంగా అలాగే కువైట్లో ఒక తాజా నివేదిక అయితే వచ్చిందనమాట. కువైట్లో పురుషులు మరియు మహిళలు ఇద్దరు అయితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో మెరుగ్గా డ్రైవింగ్ ఎవరు చేస్తూ ఉన్నారని చెప్పి ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సర్వేలో అయితే ఒక నివేదిక తాజాగా విడుదలయ్యింది. కువైట్లో ఉన్న పురుష డ్రైవర్ల కంటే కానీ మహిళా డ్రైవర్లు మెరుగ్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే కానీ వాళ్ళు అతి తక్కువగా చేస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్లో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం పురుష డ్రైవర్లే అని చెప్పేసి తాజా నివేదిక తెలిపిందనమాట. అలాగే పురుష డ్రైవర్లలో కూడా కువైటీకి సంబంధించిన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పురుషులు ఎక్కువగా కారణమవుతూ ఉన్నారు. ప్రవాసులు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు, కానీ కాకపోతే అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రవాస పురుషుల కన్నా కువైటీ పురుషుల కన్నా కువైట్లో ఉన్న మహిళా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెరుగ్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి నివేదిక తెలిపిందనమాట. మరి ఈ యొక్క నివేదిక పైన కువైట్లోని డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైటీ మహిళా డ్రైవర్లు కానీ ప్రవాస మహిళా డ్రైవర్లు కానీ వాళ్ళ యొక్క డ్రైవింగ్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి సర్వేలు వస్తూనే ఉంటాయి, కానీ ప్రత్యక్షంగా మనము వాళ్ళ డ్రైవింగ్ను చూస్తూ ఉంటాం. కాబట్టి మహిళలు డ్రైవింగ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది, అలాగే వాళ్ళ యొక్క డ్రైవింగ్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.